ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 17. బాబా అనుగ్రహము ఒక్కొక్కప్పుడు మాటల కందని అనుభూతిగా భక్తులకు లభించేది. నారాయణాశ్రమము ఇలా చెప్పాడు. భక్తుల ఆత్మవికాసానికి బాబా గారి ప్రత్యక్ష సాన్నిధ్యము అక్కర్లేదు. మసీదులోనే కాక గదిలో కూడా వారి ప్రభావము ఉండేది. అయితే బాబా ప్రసాదించేదంతా స్వీకరించగల వారెవరూ లేరు కాబోలు. ఆయన తరువాత వారి స్థానానికి ఎవ్వరూ వారసులు కాలేదు. వారి స్పర్శ కొన్ని చిత్రమైన అనుభవాలు, శక్తులు ప్రసాదించేది. ఒక్కొక్కసారి భక్తుని తలను ఒక ప్రత్యేకమైన రీతిన సృజించేవారు. లేక అపవిత్ర భావాలను అణచివేస్తున్నట్లు భక్తుని శిరసు పైన గట్టిగా నొక్కేవారు. లేక పదే పదే తట్టేవారు. అలా కాకుంటే భక్తుని శిరస్సు, వెన్ను చిత్రమైన రీతిగా నిమిరేవారు. ఒక్కొక్క స్పర్శకు ఒక్కొక్క ప్రభావం ఉంటుంది. ఆయన అదృశ్యంగా కూడా భక్తునిలో అద్భుతమైన మార్పు తెచ్చేవారు. నాకు 1914లో షిరిడీ వెళ్ళినప్పుడు ఆయన మౌనంగానే ఈ సృష్టిలోని భేదాలు అసత్యమని, అన్నిటికీ ఆధారమైనదొక్కటే సత్యము అన్న అనుభవం ఇచ్చారు. కానీ నాకు తెలిసినంతలో ఆయన మాటలలో ఇలా ఎప్పుడూ చెప్పలేదు. అదే దక్షిణామూర్తి తత్వమని ఆదిశంకరులు కీర్తించారు. జనార్దన్ గల్వంకర్ ఇలా వ్రాశాడు. సాయి 1917లో ఒకసారి తమ చెయ్యి నా తల మీదుంచగానే నాకొక చిత్రమైన అనుభూతి కలిగి పరిసరాలను కాక నన్ను నేను కూడా మరిచాను. అప్పట్నుంచి నాకు ఆధ్యాత్మికతపై శ్రద్ధ కలిగింది. అలాగే ఒకరోజు కాపర్దేకు సాయి పదే పదే చిలిం అందించారు. అతడా పొగ పీల్చగానే అతని సందేహాలన్నీ తీరి ఎంతో ఆనందం కలిగింది. చిలింలో సాయి పొగాకు మాత్రమే వేసుకున్నారు. బాబా సందేశం సమయానికి వచ్చిన సద్గ్రంథాల ద్వారా కూడా భక్తులకు చేరేది. అంబేద్కర్ 7 సంవత్సరాలు ఎన్నో కష్టాలు పడ్డాడు. ఎన్నిసార్లు షిరిడీ వెళ్ళినా అవి తొలగలేదు. చివరకు బాబా సన్నిధిలో ప్రాణాలు విడిస్తే మరుజన్మగా బాగుండవచ్చునని తలచి 1916లో షిరిడీ చేరాడు. అతడు దీక్షిత్వాడ వద్ద కూర్చొని ఆలోచిస్తుంటే సుగుణమేర్ నాయక్ అతనికి ఒక పుస్తకం ఇచ్చాడు. అది తెరవగానే వచ్చిన ఘట్టం ఇది. అక్కల్కోట స్వామి భక్తుడొకడు కష్టాలోర్వలేక ఒక బావిలో దూకాడు. స్వామి అతనిని రక్షించి కర్మ అనుభవించక తప్పదు. అలా తప్పుకుంటే మళ్ళీ మళ్ళీ పుట్టి అనుభవించాలి. దానికి ఆత్మహత్యా పాపం కూడా తోడవుతుంది. అంతకంటే ఒకేసారి అనుభవించేస్తే మేలు అన్నారు. తరువాత అంబేద్కర్ మసీదు చేరగానే నువ్వు అక్కల్కోట స్వామి చెప్పిన దానిని అనుసరించు అన్నారు. అలాగే ఒకసారి పరమహంస లక్షణాలు సాయి చెప్పాలని తలచాడు శ్యామ. అతనిని వెంటనే వెళ్ళి దీక్షిత్ చెప్తున్న పురాణం వినమన్నారు బాబా. అతడు వెళ్ళేసరికి భాగవతంలోని పరమహంస లక్షణాలు వివరిస్తున్నాడు దీక్షిత్. 1909లో ఒకరోజు మసీదులో ఉన్న శ్యామారావు మనసులో ఒక ప్రశ్న వచ్చింది. బాబా అతనిని వెంటనే ఒక దేవాలయంలో ఒక భక్తురాలు చదువుతున్న పురాణం వినమన్నారు. అతడు వెళ్ళేసరికి ఆమె చదువుతున్న శ్లోకము అతని ప్రశ్నకు సమాధానమైంది. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 17 సంపూర్ణం.